హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టఫీ అద్దా. ఈరోజు నేను మీకు కీమా బాల్స్ చేసి చూపిస్తానండి. ఇది పాత వంటకం అండి, అమ్మమ్మ వంటకము. ఇది మా అమ్మమ్మ నేర్పించిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మేము చిన్నపిల్లలు ఉన్నప్పుడు భలే ఇష్టం అండి కీమా బాల్స్ అంటే. సండే వచ్చిందంటే మా అమ్మమ్మ ఇంటికి పరిగెత్తడము, అక్కడ కీమా బాల్స్. మా లాస్ట్ చిన్నమ్మ ఉందండి, శ్యామల, ఆమె పేరు, హైదరాబాద్లో ఉంటుంది. ఆమె నేను ఎప్పుడు కీమా బాల్స్, ఏమన్నా సండే వచ్చిందంటే కీమా బాల్స్. మాకు అదొక పండగ కీమా బాల్స్ చేసుకునేది. దానికి కావాల్సిన పదార్థాలండి: హాఫ్ కేజీ కీమా తెచ్చుకోనండి. ఫస్టే దీన్ని కడిగి పెట్టుకొని ఇట్లా వాటర్ అంతా పోయేటట్టు ఇట్లా వేసి పెట్టుకోవాలండి. దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి అండి, చిటికెడు పసుపు, ఒక హాఫ్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం. ఇది వచ్చేసి గరం మసాలా అండి, ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా. మటన్ మసాలా ఒక హాఫ్ స్పూన్. తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అండి, ఫుల్ ఒక స్పూను. తర్వాత కొంచెము చూడండి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసినవి, కొద్దిగా కొత్తిమీర. ఈ ఉల్లిపాయలు మళ్ళీ తర్వాత మనం తాలింపేయాలండి దానికోసము. ఆ తర్వాత మనం కర్రీ చేసేకి దీంట్లో కొబ్బరి, కొత్తిమీర, అల్లము, వెల్లుల్లి అంతా మిక్సీ చేసి పెట్టుకున్నాండి. 2 టమాటాలు కర్రీ కోసం అండి ఇది. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేయాలండి. మనము దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా ఇది బాగా మిక్స్ అయినాక దీన్ని మనము మిక్సీ జార్లో వేసుకొని బాల్స్ చేసుకోవాలండి. ఇది బాగా మిక్స్ అయింది కదండి. ఇప్పుడు దీన్నంతా మనము మిక్సీ బౌల్లోకి వేసుకుందామండి, జార్లోకి. దీన్ని మనం ఇప్పుడు మిక్సీ చేసి చూపిస్తానండి మీకు. మిక్సీ చేద్దామండి. కొద్దిగా కొంచెం కలుపుకోవాలండి. ఇంకొకసారి మిక్స్ చేస్తే సరిపోతుంది. చూడండి, మిక్సీ పట్టినాక ఎక్కువ మెత్తగా కూడా పట్టుకోకూడదండి, ఇలా వస్తే చాలు. ఇప్పుడు దీన్ని మనము ఈ బౌల్లోకి వేసుకుందాం. దీన్ని ఇప్పుడు బౌల్లోకి వేసుకున్నాం కదండి. కొద్దిగా ఇట్లా మిక్సీ చేసుకొని, ఆయిల్ ఉంది కదండి, కొద్దిగా ఆయిల్ చేతికి రాసుకొని ఇట్లా చిన్న చిన్న బాల్స్ చేసుకుందాం. చాలా టేస్ట్గా ఉంటాయండి ఇవి. ఇలా అన్నీ మీకు ఏ సైజు కావాలో ఆ సైజు బాల్స్ చేసుకోండి. ఇలా ఇలా బాల్స్ చేసి పెట్టుకోవాలండి, కీమా బాల్స్. ఇవన్నీ బాల్స్ అన్నీ ఇలా చేసి పెట్టుకున్న తర్వాత దీన్ని మళ్ళీ మనం ఫ్రై చేయాలండి. ఇది ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. అప్పట్లో మా అమ్మమ్మ దీన్ని రోట్లేసి దంచిపిస్తున్నదండి మమ్మల్ని. బాగా కూర్చొని దంచుతున్నాం అప్పట్లో. రోట్లేసి బాగా దంచితే భలే టేస్ట్ ఉంటుంది. ఇంకా ఇప్పుడు అంత మనకు రోళ్ళు లేవు, అంత పెద్ద పెద్దవి చిన్న చిన్న వాటిని అలా దంచుకోలేము కదా, అందుకని మిక్సీ పట్టుకుంటున్నానండి. మీకు దీన్ని ఫ్రై చేసి చూపిస్తానండి. ఇప్పుడు గ్యాస్ వెలిగించాలండి. ఫ్రై సరిపడా ఆయిల్ అండి. ఇది ఆయిల్ బాగా హీట్ ఎక్కాలండి.
ఈ ఆయిల్ మళ్ళీ మనం వేరే వాటికి యూజ్ చేసుకోవచ్చు అండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం బౌల్స్ ఫ్రై చేద్దామండి. బాల్స్ ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనము ఈ బాల్స్ దీంట్లో వేసుకొని ఫ్రై చేద్దాం. స్లోగా వేసుకోండి. ఇలా హాఫ్ బాల్స్ అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోండి. మళ్ళీ సెకండ్ టైం కూడా మీరు మిగతా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. అన్నీ ఫుల్ చేసినారనుకోండి అవి ఒకదానికి ఒకటి తగులుకొని విడిపోతాయండి. ఇలా ఫ్రై చేసుకోవాలా. బాగా దీన్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది ఫ్రై అయినాక మీకు కర్రీ చేసే చూపిస్తానండి. ఫ్రెండ్స్, బాల్స్ అన్నీ ఇలాగ అయినాయి. ఎంత బాగున్నాయి కదా. దీన్ని ఇలాగే తినేయచ్చండి, పప్పు చేసుకొని స్నాక్స్ లెక్క. చాలా బాగుంటుంది టేస్ట్. పప్పులెక్కి చాలా బాగుంటాయండి. మీరు ఇట్లా రౌండ్గా వద్దనుకుంటే మీరు ఇట్లా చిన్నగా ఏమంటారు వడల లెక్క కూడా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు కడాయి పెట్టుకోవాలండి. మట్టి కడాయిలో చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. పాతకాలం అందరు ఇవే వాడేవాళ్ళు. మనం ఇప్పుడు స్టీల్ అల్యూమినియం వాడతాం. దీంట్లో వాడితే చాలా టేస్ట్ ఉంటుందండి. దీంట్లోకి ఇప్పుడు మనము ఫ్రై చేసినాం కదండి, ఇదే ఆయిల్ వేస్తామండి. కర్రీ చేస్తున్నావా? కర్రీ చేస్తున్నాం. ఇప్పుడు దీన్ని కర్రీ చేసుకుందాం మనం. ఇది చపాతీ లేక బాగుంటుంది, వైట్ రైస్ లేక బాగుంటుంది, కలర్ రైస్ లేక బాగుంటుంది, పలావ్ లేకండి. ఇలా కొద్దిగా ఆయిల్ వేసేసి ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కినాక అప్పుడు కొద్దిగా ఉల్లిపాయలు తీసినాం కదండి. ఆల్రెడీ ఆయిల్ హీట్లోనే ఉందండి అది. ఈ ఉల్లిపాయలు వేసేద్దామండి. ఇలా ఉల్లిపాయలు బాగా ఫ్రై కావాలండి. గోల్డెన్ బ్రౌన్లోకి రావాలండి ఉల్లిపాయలు. చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ మాత్రము. ఇదే విధంగా చికెన్ కూడా చేసుకోవచ్చండి. మీకు ఇంకొకసారి నేను చికెన్ చేసి కూడా చూపిస్తానండి. చూడండి, ఇలా వేగాలి ఉల్లిపాయలు. ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత చెప్పినాను కదండి, కొద్దిగా కొబ్బరి, అల్లము, వెల్లుల్లి, టమాటా, కొంచెం కొత్తిమీర వేసినానండి. ఈ మసాలా దీంట్లోకి వేసి కర్రీ కోసం అండి. ఇది మనము టమాటా కూడా దీంట్లోకి వేసి మిక్స్ చేసుకోవాలి. కర్రీ వస్తుందండి బాగా. ఇది బాగా ఫ్రై కావాలండి. పచ్చి వాసన అంతా పోవాలండి. మనం దీన్ని బాగా ఫ్రై చేసుకున్నామండి. మసాలా ఎప్పుడు తెలుసు బాగా లైట్ వచ్చినప్పుడు బాగా అవుతుంది. చూడండి, ఇలా బాగా మసాలా వేగిన తర్వాత మనం దీంట్లో మసాలా వేసుకున్నాం కదండి, ఇవన్నీ ముక్కలకే పట్టుంటాయి. కర్రీకి పట్టాలి కదా. కర్రీ కోసము ఒక హాఫ్ స్పూన్ కారం అండి, కొద్దిగా చిటికెడు పసుపు, కొద్దిగా ధనియాల పొడి, దాంట్లో సాల్ట్ ఉంటుందండి కర్రీ కోసం, కొంచెం ఒక పావు స్పూన్ సాల్ట్, తర్వాత కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి, ఇవన్నీ వేసేసి మటన్ మసాలాలు ఇవి కూడా బాగా ఫ్రై చేయాలండి. చూడండి, మంచి కలర్ వచ్చింది కదండి. గమ్మ 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 గమ్మ
స్మెల్ అయితే అదిరిపోతుంది. ఈ స్మెల్కే తినాలనిపిస్తుందండి. స్మెల్ అదిరిపోతుంది. తర్వాత మనము కొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి. ఈ మసాలా వాటరే కొద్దిగా మసాలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఒక హాఫ్ లెమన్ అండి, కొంచెం లెమన్ రసము. ఇది కొంచెం బాగా దగ్గరికి కావాలండి. మీకు వాటర్ ఎక్కువ కావాలంటే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు అండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందామండి. కర్రీకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. ఇది కొంచెం బాగా కొద్దిగా వేడెక్కాలండి. చూడండి, ఇలా బాగా దగ్గరికి ఆయిల్ పైకి వస్తూ ఉంటుందండి. మీకు ఇప్పుడు ఏమన్నా కారము ఉప్పు కలుపుకోవాలంటే కలుపుకోండి మీ టేస్ట్కి తగ్గట్లు. ఇలా అయినప్పుడు దీంట్లోకి మనము ఈ బాల్స్ అన్నీ వేసేద్దామండి. మొత్తం ఇవి దీంట్లోకి వేసేద్దాం. వేసేసి లైట్గా మిక్స్ చేద్దామండి. ఇది బాగా ఉడకాలి దీంట్లో. ఆల్రెడీ ఇవి ఫ్రై చేసినాం కదండి, తొందరగా ఉడికిపోతాయి. కొద్దిగా కర్రీ అంతా దానికి పట్టాలండి ముక్కలకి. ఇలా పెట్టేసండి, మూత పెట్టేసుకొని మనము ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకుందామండి. ఒక 5 మినిట్స్ సిమ్లో అయిపోతుందండి కర్రీ. ఇప్పుడు చూద్దామండి ఎలా అయిందో. 3 మినిట్స్ అయిందండి, ఇంకొక 2 మినిట్స్. కర్రీ చూడండి ఎంత బాగుందో, చూశారు కదా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లుకుందామండి. కొత్తిమీరలో కొంచెం తడి ఉంటుంది కదండి, తడి పోయేంత వరకు ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాం అంతే. కొత్తిమీర వేసి ఒక 2 మినిట్స్ అండి. ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. మూత పెట్టేసి 2 మినిట్స్ పెడతామండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుంది కదండి. ఇలా ఆయిల్ పైకి వస్తుంది కదా, చాలండి, బంద్ చేసేయాల. చూస్తే తినాలనిపిస్తుంది కదండి. కీమా బాల్స్ టేస్ట్ చేసి చూపిస్తానండి మీకు. ఒక సైడ్ నుంచి వేసుకుందామండి. వెరీ 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 టేస్టీ కీమా బాల్స్ అండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయి కదా కీమా బాల్స్. చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. మీకు కొద్దిగా నేను టేస్ట్ చేసి చూపిస్తానండి. చాలా కాలుతుందండి, చాలా హాట్గా ఉంది. అద్భుతం అండి, రియల్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. మీరు ట్రై చేసి చూడండి. అమ్మమ్మ వంటకము ఎంత టేస్ట్ ఉందంటే తినాలంటే తినాలనిపిస్తుందండి. నా వీడియో గిన మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన గంట సింబల్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. ఓకేనా అండి. టేస్టీ టేస్టీ చికెన్ బాల్స్తో ఈరోజు మీ ముందుకు వచ్చా. నెక్స్ట్ మళ్ళీ వేరే వంటకంతో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్స్ అండి, బాయ్.